పోలీస్ సిబ్బందికి శాఖకు నేను సూచన చేస్తున్నా, ఈ చలాన్స్ వెయ్యడం అనేది వెయ్యకుంటేనే నియంత్రించి వాళ్ళకు అవగాహన కల్పించాలి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. ఇంకింత ముచ్చట కూడా ఉన్నది ఇనుండ్రి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరని పోలీసులతోనే చలాన్లు కొట్టిపోయావాడితిరి. అయితే ఇప్పుడు సీదా వాళ్ళ అకౌంట్లకి వెళ్ళి పైకము ఆటోమేటిక్గా పడేటట్టు సౌలత్ చేసుకోవాలని అంటుర్రు కదా. మీ తోడబుట్టిన అన్న తిరుపతి రెడ్డి సారు ముచ్చట తీసుకుంటే మీ షై సర్కార్ ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి నంబర్ ప్లేట్ లేని కారు వేసుకొని ఊర్ల మీద పడి తిరుగుతున్నాడట. ఆయనకు మీ రూల్స్ కూడా వర్తిస్తాయా? తెలంగాణ పోలీసులు తెలివి కల్లోలే అయితే కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహం పోలీసే అని అనుకుంటే మొదలు పోయి తిరుపతి రెడ్డికి చలానా చేసి ఆటోమేటిక్గా అకౌంట్ నుంచి కట్టవుడు ఆయన నుంచే సురువు చేస్తారా? అటెనక సిక్కి చేపాటిలా బుడ్డ లీడర్లు చాలా మందే ఉన్నారట ఇసోటి బాపతు. వాళ్ళ భరతం కూడా పడతారా? అట్లా చేసి కామన్ పబ్లిక్ దగ్గరికి వస్తే షెయి పార్టీలను కాంగ్రెస్ ఏలుబడిలా డ్యూటీలు చేస్తున్న పోలీసులను కూడా జనం షెబ్బాష్ అంటారు. బండ్లకు చలాన్లను బ్యాంకుల నుంచి గుంజాలని చెప్తున్న ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హామీలు నెరవేర్చకుంటే వాళ్ళ ఆస్తులు, భూమి జాగాలు కూడా గుంజుకొని ప్రజలకు పనులు చేసి పెడితే మస్తుగా ఉంటుందని అట్లా కూడా ఆలోచన చేస్తే బాగుండు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.